ఫర్ ఎగ్జాంపుల్ టైర్ని కొట్టుకుంటూ పోతారు, చిన్నప్పుడు ఆడుకునేటటువంటి సందర్భంలో చూస్తాం. దాని మీద తక్కువ బలాన్ని ప్రయోగించినప్పుడు తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది, ఎక్కువ బలాన్ని ప్రయోగించినప్పుడు ఎక్కువ వేగంతో ప్రయాణించేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. మరి ఆ టైర్కి తక్కువ వేగం సమకూరినప్పుడు దాని యొక్క ద్రవ్య వేగం విలువ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా టైర్ మీద అధిక బలాన్ని ప్రయోగించి దాని యొక్క వేగాన్ని పెంచినటువంటి సందర్భంలో ఇక్కడ మనకు దాని యొక్క ద్రవ్య వేగం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకొక చిన్న సన్నివేశాన్ని చూద్దాం. ఏదైనా ఒక కారు నిదానంగా అప్పుడే స్టార్ట్ అవుతుంది, లేదా మూమెంట్లో ఉంది, ఇంజిన్ కూడా ఆన్ చేయలేదు, మూమెంట్లో ఉన్నటువంటి సందర్భంలో దానితో డాష్ కొట్టుతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గమనిద్దాం. ఈ సందర్భంలో తక్కువ డ్యామేజ్ జరిగేటటువంటి అవకాశం ఉంది. లేదా అదే వాహనము 40 కిలోమీటర్ల స్పీడ్ తోటి వస్తుంది గంటకు అనుకున్నప్పుడు దీనిని తగిలినటువంటి పరిస్థితులలో జరిగే డ్యామేజ్ కారుకు కావచ్చు, దాన్ని ఢీకొన్నటువంటి వస్తువులకు కావచ్చు, అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ వస్తువు సమానమే కానీ దాని యొక్క వేగాలలో మార్పు అనేది కనిపిస్తుంది. కాబట్టి అధిక వేగం ఉన్నటువంటి సందర్భాలలో ద్రవ్య వేగం అధికంగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క ప్రభావం వల్ల ఎదురుగా ఉన్నటువంటి వస్తువు కావచ్చు అక్కడ డ్యామేజ్ ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంది. మరొక ఎగ్జాంపుల్ని కనుక గమనిస్తే, బుల్లెట్ అనేది మనకి ఇక్కడ తుపాకీలో ఉన్నటువంటి బుల్లెట్ని కనుక గమనిస్తే దానిని చేతితో విసిరివేసినప్పుడు స్వల్పమైనటువంటి నొప్పి కలుగుతుంది. అదే గన్నులో ఉంచి కనుక పేల్చినట్లయితే దానికి అపరిమితమైనటువంటి వేగం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి స్కల్ నుంచి కూడా అది పెనిట్రేట్ చేసుకుంటూ చొచ్చుకొని పోయి బయటికి వెళ్ళిపోయి మనిషి యొక్క ప్రాణాలని తీసేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ వేగం యొక్క మార్పు రేటు అమాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, వేగం అమాంతంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ద్రవ్య వేగం పెరుగుతుంది. తద్వారా వాటి యొక్క శక్తి కూడా పెరుగుతుంది. తద్వారా అవన్నీ చొచ్చుకొని పోయేటటువంటి సామర్థ్యాలని కావచ్చు, డ్యామేజ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉండే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వరదలు వచ్చిన సందర్భాల్లో కూడా చూడండి, స్టార్టింగ్లో అయితే నీళ్లు తక్కువ పరిమాణంలో తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి కాబట్టి ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. అదే భారీ వరదల సమయాల్లో ఎక్కువ మొత్తంలో నీరు ఎక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు పెద్ద పెద్ద వృక్షాలను కావచ్చు, కార్లను కావచ్చు, వాహనాలను కావచ్చు తమ వెంట తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ కూడా ద్రవ్య వేగం అధికంగా సమకూరడం వల్ల ఏర్పడినటువంటి దృగ్విషయాలుగా మనం చూస్తాం.